బంగారంపై ప్రేమ, పండుగలు, సొసైటీలో స్టేటస్ కోసం దేశంలో మహిళలు పెద్ద ఎత్తున బంగారం కొంటున్నారు. దీంతో దేశంలో రికార్డు స్థాయిలో గోల్డ్ జమైంది. ఇక మహిళల దగ్గర ఏకంగా 25 టన్నుల గోల్డ్ ఉన్నట్లు సర్వేలో తేలింది. దేశంలో మిగతా ప్రాంతాల కంటే సౌత్ ఇండియాలోనే గోల్డ్ కొనుగోలు ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. దేశంలోని మహిళల దగ్గర రికార్డు స్థాయిలో గోల్డ్ జమైంది. ఏకంగా 25 టన్నుల గోల్డ్ ఉన్నట్లు సర్వేల్లో తేలింది. బంగారంపై అమితమైన ప్రేమ, పండుగలు, శుభకార్యాలకు భారతీయ మహిళలు పెద్ద ఎత్తున పుత్తడిని కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రపంచంలోని టాప్ 5 దేశాల్లో నిల్వ ఉన్న మొత్తం బంగారం కంటే ఎక్కువని అంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రపంచంలోనే గోల్డ్ రిజర్వుల్లో ఇది 11% సమానమని లండన్లోని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్టడీ తేల్చింది. భారత్లో బంగారానికి ప్రపంచంలోనే అత్యధిక డిమాండ్ ఉంది. ఈ ఏడాది దిగుమతి సుంకాలను తగ్గించడంతో కొనుగోళ్లు మరింత పెరిగాయి. ఇన్వెస్టర్లలో చాలా మంది బంగారం వైపే ఫోకస్ పెడుతున్నారు. భారీ ఎత్తున నగలు, గోల్డ్ కడ్డీలు కొంటున్నారు. అమెరికాలో మొత్తం 8,000 టన్నుల బంగారం ఉంటే జర్మనీలో 3,300 టన్నులు, ఇటలీలో 2,450 టన్నులు ఉండగా ఫ్రాన్స్ లో 2,000 టన్నులు, రష్యాలో 1,900 టన్నులు గోల్డ్ నిల్వలు ఉన్నాయి. ఈ 5 దేశాల దగ్గరున్న మొత్తం బంగారం ఇండియాలోని గోల్డ్ కు సమానం కాదు. వీరందరితో పోలిస్తే భారతీయ మహిళల దగ్గర 25,000 టన్నుల గోల్డ్ ఆభరణాల రూపంలో ఉంది. IMF, స్విట్జర్లాండ్ లాంటి ధనిక దేశాల కంటే ఇండియాలో బంగారం నిల్వలు ఎక్కువ ఉన్నట్లు తేలింది. దేశంలో మిగతా ప్రాంతాల కంటే సౌత్ ఇండియాలో పసిడి వాడకం ఎక్కువ ఉన్నట్లు తేలింది. దేశంలోని మొత్తం బంగారు నిల్వల్లో 40% నిల్వలు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇందులో తమిళనాడు వాటా 28% ఉంది. 2023 నాటికి భారతీయ కుటుంబాల దగ్గర 25,000 టన్నుల బంగారం ఉన్నట్లు గుర్తించారు. గోల్డ్ నిల్వలు భారత ఆర్థిక వ్యవస్థకు సపోర్ట్ గా నిలుస్తున్నాయి. దీని విలువ దేశ జీడీపీలో 40% వరకు ఉంటుంది. దేశంలో బంగారం కొనడం, అమ్మకాలకు 3% జీఎస్టీ ఉంటుంది. అలాగే ఓ ఫ్యామిలీ తమకు నచ్చినంత బంగారం ఉంచుకోవడానికి వీల్లేదు. వివాహిత మహిళలు 500 గ్రాముల వరకు బంగారాన్ని ఉంచుకోవచ్చు. పెళ్లి కాని మహిళలు 250 గ్రాములు, మగవాళ్ల దగ్గర 100 గ్రాముల కంటే నిల్వ ఉండరాదు. మరోవైపు బంగారంపై పెట్టే పెట్టుబడులు భారీగా లాభాన్నిస్తున్నాయి. ధరలు వేగంగా పెరుగుతుండడమే ఇందుకు కారణమవుతోంది. 2024లో పుత్తడి ధరలు నవంబర్ నాటికే 28% పెరిగాయి. 3వ క్వార్టర్లో డిమాండ్ విలువ $100 బిలియన్ చేరింది. వ్యక్తులతో పాటు సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ ను విపరీతంగా కొంటున్నాయి. దీంతో కొత్త సంవత్సరంలోనూ పసిడికి మరింత గిరాకీ ఉండొచ్చని అనలిస్టులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక వాణిజ్య ఘర్షణలు పెరిగే ఛాన్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితులు వస్తే బంగారం ధరలు మరింత దూసుకువెళ్తాయి. ఆర్బీఐ, సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటూనే ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లో అమెరికా డాలర్ ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు తమ కరెన్సీ విలువను నియంత్రించడానికి బంగారాన్ని ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తాయి. యుద్ధాలు, ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితుల్లో బంగారాన్ని ఓ సురక్షిత ఆస్తిగా చూస్తున్నారు. మరోవైపు కేంద్ర బ్యాంకులు తమ సపోర్ట్ ఫోలియోను విభిన్నంగా మార్చడానికి బంగారాన్ని ఉపయోగిస్తాయి. ఇది రిస్క్ ని తగ్గించడానికి సహాయపడుతుంది. గోల్డ్ డిమాండ్ లో 60% వాటా ఆసియా నుంచే ఉంది. వీటిలో ఇండియా, చైనా అతిపెద్ద మార్కెట్లు. చైనాలో ఆర్థిక పరిస్థితులు స్థిరపడడం, ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందించడంతో బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరగవచ్చని అనలిస్టులు చెబుతున్నారు.